ప్రైజ్ లార్డ్ అండి. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటే హల్లెలూయా తెలియజేయండి. ఇంకోసారి గట్టిగా గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంతవరకు మనల్ని గైడ్ చేశారు. పాటల ద్వారాగా మనము దేవుని మహింపరిచాం. దేవుని వాక్ ద్వారాగా దేవుని మనల్ని బలపరిచాడు. ఇంకా మనము దేవుని సన్నిధిలో ఇంకా మనము దేవుని పొందుకుని మనం ముందుకు వెళ్ళాలి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వచ్చిన వాక్యము మనము బలంగా పట్టుకోవాలి. ప్రతి మంగళవారం దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ దేవుడు అనేక విషయాలు వారంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సో వచ్చిన ప్రతి వాక్యము విలువైనది. సో వచ్చిన వాక్యము మనము దాని మీద ధ్యానించాలి. వి నీడ్ టు మెడిటేట్ ఆన్ ద గాడ్స్ వర్క్. దేవుని మాట మీద ధ్యానించినప్పుడు దేవుడు ఆయన మాట ద్వారాగా మన పట్ల అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. నేను దినం అంటే లాస్ట్ వీక్ 2 జనరేషన్స్ని చూసా. 2 జనరేషన్స్ అంటే ఒక చిన్న బాబు విషయం, అదేవిధంగా ఒక 90 years అతను. 2 ఏజ్ గ్రూప్స్. అంటే పుట్టిన బిడ్డ ఫస్ట్ బర్త్డే తల్లిదండ్రులకి ఒక కన్ఫ్యూజన్. ఫస్ట్ బర్త్డే ఎక్కడ చేయాలా అని వారు చాలా కన్ఫ్యూజన్లో ఉండి వారు అంటే అంటే అన్యులు కుటుంబము. సో వారు ఏం చేయాలా అని వారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వారు ఒకసారి నాకు ఫోన్ చేశారు. బ్రదర్ లాగా మా బాబు బర్త్డే మేము దేవుని సన్నిధిలో మేము బిడ్డని తీసుకురావాలనుకుంటున్నాము అనగానే చాలా సంతోషించండి. వాళ్ళ కన్ఫ్యూజన్లో అయినా కానీ వారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఏంటంటే దేవుని సన్నిధిలో మొదట బర్త్డే చేయాలని వారు ముందుకు వచ్చారు. సో వారు అరేంజ్ చేశారు. వారు గృహం దగ్గరే అరేంజ్ చేశారు బర్త్డే సెలబ్రేషన్స్. సో ఎంతో చక్కగా సెలబ్రేషన్స్ జరిగాయి. వారు సాక్ష్యం కూడా ఏంటంటే అన్యులుగా ఉన్నా కానీ జీవంగల దేవుని రుచి చూసాం మేము. సో ఆ రుచిని మేము పొందుకున్నాము కాబట్టి ఆ రుచిని మేము పోగొట్టుకోకూడదు అనుకున్నాం. అందుకనే ఆ కన్ఫ్యూజన్లో కూడా మేము దేవుని సన్నిధికి వచ్చాం. సో దేవుని సన్నిధిలో మా బిడ్డ వాడబడాలని, మా దేవుని సన్నిధిలో ఈ దీవెనలు పొందుకోవాలని మేమెంతో ఆశ కలిగి ముందుకు వచ్చాం. సో ఇంకా మమ్మల్ని బ్లెస్ చేయండి పాస్టర్ గారు అని చెప్పి ఎంతో చక్కని సాక్ష్యాలు ఆ దినం విన్నాం. మళ్ళీ 90 years నిండి 90 years బర్త్డే సెలబ్రేషన్స్. సో 2 బర్త్డే సెలబ్రేషన్స్. ఒకటేమో అప్పుడే పుట్టిన బిడ్డ 1 year సెలబ్రేషన్, అదేవిధంగా 90 years దాదాపు చాలా ఇయర్స్ బ్రతికిన ఏజ్డ్ చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే దేవుడు వారం రోజుల్లో ఎంతో చక్కగా దేవుడు వాడుకున్నాడు. అప్పుడే పుట్టిన బిడ్డ 1 year, ఇంకా స్టెప్స్ ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి. చాలా ఇయర్స్ వీడు జీవించాలి. ఇంకో ఆయన ఏమో ఆల్రెడీ చాలా ఇయర్స్ జీవించేశాడు. సో ఆ ఫంక్షన్లో చూస్తే ఆయనకంట ఎక్కువ ఏజ్ ఉండేవారు ఎవరు లేరు. ఆయనే 90 years. సో ఆయన దగ్గర ఉండటము, వాక్యము షేర్ చేసుకుంటాం. ఆయన కూడా దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా వాడబడిన వ్యక్తి. ఆయన కోసం వింటే ఒకే చర్చిలో బలమైన పునాది వేసుకున్న వ్యక్తిగా చూసాము. ఎన్నో సాక్ష్యాలు విన్నాము. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఒక మంచి పునాది వేసుకున్న వ్యక్తిగా వారు సాక్ష్యాలు విన్నాము. సో నిజమే, మనము ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయాణంలో వేసే ప్రతి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. వేసే ప్రతి స్టెప్లో మనం ఎలా ఉండాలంటే మంచి పునాది వేసుకోవాలి. ఇట్ షుడ్ బి హోలీగా ఉండాలి.
అదేవిధంగా మంచి పేరుతో ముందుకు వెళ్ళాలి, మంచి పేరు పొందుకుని వెళ్ళాలి. సో అది అలాంటి పునాది మనము కలిగి ఉండాలి. సో 90 years అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. సో సో దేవుడు కూడా అదే అంటున్నాడు, వేసుకునే ప్రతి మార్గం అనేది చాలా విలువైనది. సో నడక అనేది చాలా జాగ్రత్త నడక వేయాలి. సో ఆ నడకలో మనం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. సో దేవుడు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు ఈ వారంలో దేవుడు వాక్యము షేర్ చేసుకుంటానికి. అదేవిధంగా దేవుని దగ్గర నుంచి దేవుని నేను పొందుకున్నాను. ఎస్, దేవుని వాక్లోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథము ఇర్మియా 32 ఇర్మియా గ్రంథము 32 ఇర్మియా గ్రంథము 32 7th verse చదువుకుందాం. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనామేలు నీ యొద్దకు వచ్చి నీ తండ్రి తోబుట్టిన షల్లూము కుమారుడగు హనామేలు ఎవరు? హనామేలు. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన కోసం అంత బైబిల్లో రాయబడలేదు, కానీ జస్ట్ ఈ చాప్టర్లో మాత్రమే కొన్ని విషయాలు తన కోసం రాయబడి ఉంది. అందరూ పలకండి, ఏంటి పేరు? అందరూ అనామేలు. అందరూ పలకండి గట్టిగా. ఇంకొకసారి ఓకే. అనామేలు అనే వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అనమాట. అది ఎలాంటి సమయం అంటే చాలా చీకటి సమయముగా మనం చూస్తున్నాం. చాలా చీకటి సమయం అది. ఇశ్రాయేల్ దేశము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇర్మియా భక్తుని దేవుడు వాడుకుంటున్నాడు. ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు అనేక సందేశాలు తెలియజేశాడు. హి హస్ సెంట్ ద న్యూస్ టు ద ఇజ్రాయెల్ పీపుల్ దట్ మీరు మారండి, ఇది సమయము, యు నీడ్ టు చేంజ్ నౌ, ఇప్పుడు మీరు మారాలి అని దేవుడు అక్కడ న్యూస్ పంపించాడు ఇర్మియా ద్వారాగా అనేక విషయాలు మాట్లాడాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు, ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండమన్నాడు, కుమ్మరిని చూడమన్నాడు. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా దేవుడికి ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఒకవైపు నుంచి మారండి, దిస్ ఇస్ ద సమయం, ఇన్ను మీరు మారాలి, నా యొద్దకు రండి అని దేవుడు వారికి తెలియజేసినా కానీ వారు మారలేదంటే ఎట్టి పరిస్థితుల్లో వారు ఆ మారు మనసు అనేది తెచ్చుకోవాలి. దే హ్యావెంట్ రిపెంటెడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. కానీ వారు ఏంటంటే ఇంకా దేవునికి విరోధంగానే ఉన్నారు, దేవునికి దూరం వెళ్ళిపోయినట్టే మనం చూస్తాం. కానీ వారు రిపెంట్ అయినట్టు ఎక్కడ మనకు కనపడరు. ఇర్మియా మొత్తుకుంటాడు, లేదురా మీరు మారండి ప్రజల్లారా మీరు మారండి అని. అక్కడ ఇర్మియా రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. రాజులు కూడా ఎవరు ఇర్మియా మాటని యాక్సెప్ట్ చేయరు. దేవుని మాట వచ్చినప్పుడు అండి మనం ఎలా తీసుకుంటామంటే యాక్సెప్టెన్స్గా తీసుకోం. మనం యాక్సెప్టెన్స్గా తీసుకోవడానికి మనము ఇష్టపడం. చాలామంది లోకంలో కూడా ఇష్టపడరు. అది మనకు మేలు అనుకోండి, ఈజీగా మనం యాక్సెప్ట్ చేస్తాం. అది మన కీడు అనుకోండి అంటే దేవుడు మాట్లాడతాడు. ఒక్కసారి కఠినంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు కఠినంగా మాట్లాడినప్పుడు అవి మనం యాక్సెప్ట్ చేయం. మనం యాక్సెప్ట్ చేయం. అవి నేను ఎందుకు అని మనం ఏం చేస్తామంటే దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం అన్నమాట. అది నాకు కాదు అని మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. అది కాదు, దేవుని వాక్ అనేది అది గద్దించినప్పుడు మనం తీసుకోవాలి, సంతోషంగా ఉన్నప్పుడు తీసుకోవాలి, అన్ని విధాలుగా ఉన్న సిచ్యువేషన్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దేవుని మాట వచ్చిందంటే మనం యాక్సెప్ట్ చేయాలి, దానికి మనం విధేయత చూపించాలి. దేవుడు మాట్లాడుతున్నాడంటే ఊరికనే మాట్లాడండి. దేవుడు మాట్లాడుతున్నాడంటే మన మేలు కోసమే దేవుడు మాట్లాడతాడు. మన జీవితాన్ని కడతానికే దేవుడు మాట్లాడతాడు.
ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి, నెబుకద్నెజర్ రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని చాలా హింసిస్తాడు. ఈ మందిరాన్ని చూస్తున్నారు, ఈ మందిరం కూడా ఎంతో కాలం ఉండదు, ప్రజలు కూడా ఎంతో కాలం ఉండరు, మీరు నా యొద్దకు రండి, తిరిగి రండి నా యొద్దకి, నేను మీ జీవితాలు కడతాను అని దేవుడు యిర్మీయా ద్వారా పంపిస్తే యిర్మీయాని ఎంత హింసించారో మీకు తెలియదు. అంత పరిస్థితుల్లో ఏడుస్తాడంట, మొర్ర పెట్టుకుంటాడు. పరిస్థితులు చూసి నమ్మండి, దేవుని మాట నమ్మండి అంటే ఎవ్వరూ పట్టించుకోలేదంట. దేవుని మాట ఎవ్వరు పట్టించుకోలేదు. దే హ్యావ్ రిజెక్టెడ్. అంటే ఆ సమయం ఎలాంటిదంటే డార్క్ ఏజెస్. వారు ఆ మాటని ఎక్సెప్ట్ చేయలేదు. సో మనం అనుకుంటున్నాము బైబిల్ కాలంలో, యిర్మీయా కాలంలోనే అలాంటి డార్క్ ఏజెస్ ఉన్నాయనుకుంటున్నాం. ఈ కాలం కూడా అలాగే ఉన్నాయి. ఈ కాలంలో కూడా ఎవరు దేవుని మాటని ఎక్సెప్ట్ చేస్తున్నారండి? ఎవరు దేవుని మాటకి లోబడుతున్నారు? ఎవరు దేవుని మాట మీద నిలబడుతున్నారు అని చూస్తే చాలా తక్కువ మంది దేవుని మాటకి విధేయత చూపిస్తున్నారు, చాలా తక్కువ మంది. అలా ఎలా కావాలంటే వారికి మేలు, వారు అనుకున్నట్టు జరగాలి. వారు అనుకున్నట్టు జరిగినప్పుడు వారికి సంతోషంగా ఉంటుంది. లేదనుకోండి చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడేంటి, దేవుడు ఇలా చేస్తున్నాడేంటి మా జీవితంలో అని దేవుడి మీద కోప్పడతా ఉంటారు. కానీ దేవుడి మీద కోప్పడుతున్నారంటే మీరు విధేయతగా ఉన్నామని, దేవుని పట్ల మీరు విశ్వాసంగా జీవిస్తున్నారా, విశ్వాసమైన పునాది వేసుకున్నారా? అది క్వశ్చన్ మార్క్ మన జీవితంలో. మీరు విశ్వాసంగా బలమైన పునాది వేసుకుంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు మన జీవితంలో అతను మేలు చేస్తానంటున్నాడు. కానీ మనం దేవుని వాక్కి కంట విధేయత మనం చూపించాలి. వీ నీడ్ టు షో ఫెయిత్ టు ద గాడ్. మనం ఆ విధేయత చూపించాలి. ఆ ఒబీడియన్స్ అనేది మనం చూపించాలన్నమాట. ఒబీడియన్స్గా విధేయత మనం చూపించినప్పుడు మన దేవుడు ఖచ్చితంగా మన పట్ల మేలు చేస్తాడు. సో యిర్మీయా ద్వారాగా చాలా తెలియజేశాడు, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో దేవుడు ఒక మాట అంటాడు, యిర్మీయాతో అంటాడు, ఒక మాట అంటాడు. యిర్మీయా ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో ఉన్నాడు. రాజుల జైలు, చాలా స్ట్రాంగ్ జైల్లో పెట్టేశారన్నమాట యిర్మీయాని. సో యిర్మీయా జైల్లో ఉన్నాడు. యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, జైలు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఏంటంటే, యిర్మీయా నువ్వు ఒక పని చేయాలి యిర్మీయా అంటాడు. ఇదిగో ఎవరు ఇందాక చదువుబడిన మాట పేరేంటి? అనామేలు అనండి ఇంకోసారి. అనామేలు వస్తాడు. ఈ అనామేలు రాగానే ఒక సిచ్యువేషన్ జరిగిపోతుంది. అనామేలు వచ్చి నీ దగ్గర నీకు ఒక పొలం అమ్ముతాడు, నువ్వు ఆ పొలం కొనాలంటాడు. ఇప్పుడు పరిస్థితి చూడండి, యిర్మీయా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అన్నమేలు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అన్నమేలు ఎక్కడికి వస్తాడంట? జైలు దగ్గరకు వస్తాడు. జైలు దగ్గరకు వచ్చి నిన్ను పొలము నీకు అమ్ముతాడు, నువ్వు దాన్ని కొనాలి యిర్మీయా అంటాడు మాట. నువ్వు కొనాలి. దిస్ ద గాడ్స్ వర్డ్, దేవుని మాట. చూడండి పరిస్థితులు, సిచ్యువేషన్ చూస్తే అది అనుకూలంగా లేవు. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా చీకటి అని మనకు తెలుసుకున్నాం. చాలా చీకట దినాలు, పరిస్థితులు బాలే. అలాంటి సమయంలో ఎవరు భూమి కొంటారు? ఆ సమయంలో ఎవరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? సో దేవుడు ఏమంటున్నాడు, ఒక భూమి మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనగానే అక్కడ యిర్మీయా వెయిట్ చేస్తున్నాడు అంటండి. దేవుడు మాట అలా వచ్చిందో లేదో కానీ ఎవరు వచ్చేసారు? అనామేలు అక్కడికి వచ్చేసాడంటండి. అనామేలు అక్కడికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. సో ఈ అనామేలు ఎవరి కుమారుడు? మనం చూస్తే ఎవరి కుమారుడు? షలూమ్ కుమారుడు అని అక్కడ బైబిల్ రాయబడింది. సో షలూమ్కి అర్థం హీబ్రూ భాషలో ఏంటంటే ఇష్టుడు. ఎవరికి ఇష్టుడు? దేవునికి ఇష్టుడు. సో దేవునికి ఇష్టుడు అంటే ఏంటంటే, ఇష్టులు ఏం చేస్తారు? దేవుని పనులు చేస్తారన్నమాట. ఇష్టులు ఎప్పుడు దేవునికి లోబడతారు, దేవుని పనులు చేస్తారు.
సో దేవుళ్ళు పనిలో చేసిన వాళ్ళు చక్కగా దీవించబడతారు, వారి మాటకి విధేయత చూపిస్తారు మాటకి. సో ఇష్టలు ఎప్పుడు దేవుని మాట మీదే ఉండాలి, మన మాట కాదు. మన మాట వస్తూ ఉంటుంది, మనం ఒక్కొక్క డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాము, మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. బట్ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మనం వేసే ప్రతి స్టెప్ అని అంటే అది హోలీ కాదంటండి. అది దేవుని తలంపులు, మన తలంపులు మనం చూస్తే దేవుని తలంపులు చాలా డిఫరెంట్గా ఉంటాయంట. దేవుని ఆలోచనలు కూడా మన తలంపులు వెళ్ళవంటండి. ఆయన ఆలోచనలు కూడా వేరే ఉంటాయంటండి. ఆయన ప్లాన్ కూడా వేరే ఉంటాయంటండి. ఆయన ప్లాన్లోకి వెళ్తే ఆయన ప్లాన్లో అసలు అర్థం కాదంటే, ఏ మానవుడికి అర్థం కాదంటే. అందుకనే అసలు అర్థం కాలేదు ఇశ్రాయేలు ప్రజల్లో. దేవుడు మాట్లాడుతుంటే వారికి అర్థం కాలే. దేవుడు ఏంటి, నెబుకద్నెజర్ ఎవరు, నెబుకద్నెజర్ ఎక్కడి నుంచో రావడం ఏంటి, మేము శక్తిమంతులము, మాకు 12 గోత్రాలు ఉన్నాయి, మేము 10 గోత్రాలు మేము ఈజీగా మేము జయించగలం, మాకు బలం ఉంది అని వారు అనుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకునేది అదే, బలం అంతా మాతోనే ఉందని. బబులోను దేశం ఆఫ్టర్ ఆల్ ఏం చేయగలం, మమ్మల్ని ఏం చేయగలదు అని వారు అనుకున్నారు. కానీ అక్కడ చూస్తే దేవుడు ఎటువైపు ఉంటే అటువైపు ఏముంటుంది, విజయం ఉంటుంది. దేవుడు ఎటువైపు వెళ్ళిపోయాడు, నెబుకద్నెజర్ వైపు వెళ్ళిపోయాడు దేవుడు, బబులోను దేశం వైపు వెళ్ళిపోయాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలే దేవుణ్ణి బబులోను వైపు పంపించినట్టు మనం చూస్తున్నాం. సో వారు బబులోను వైపు వెళ్ళారు. సో బబులోను వైపు వెళ్ళి బబులోనులో వారు ఏం చేస్తున్నారంటే, వాట్ దే ఆర్ డూయింగ్, దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని బలపరిచినట్టు మనం చూస్తున్నాం. వారిని బలపరిచినట్టు మనం చూస్తున్నాం. ఎవరిని, నెబుకద్నెజర్ని బలపరిచాడు. అంటే చూడండి, దేవుని బలము అటువైపు రాగానే ఇశ్రాయేలు ప్రజల బలం ఏమైపోయింది, తగ్గిపోయింది. వారికి తెలియలేదు ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో ఒకసారి మన డిసిషన్స్లో మనం తీసుకున్న డిసిషన్లో ఏమైపోతామంటే వీక్ అయిపోతూ ఉంటాం, మనకు తెలియకుండానే వీక్ అయిపోతూ ఉంటాము. మనం అపవాదిని ఏం చేస్తాము, వెల్కమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అపవాది ఎప్పుడైతే వాడు ఎంట్రీ అవుతుందో, ఎప్పుడైతే మనం వాడికి బలం ఇచ్చేస్తామో, బలం ఎప్పుడైతే వాడికి ఇచ్చేస్తామో మన బలం తగ్గిపోతూ ఉంటుంది. సో వాడికి మనం లోపడిపోతాం. ఏమైపోయాడు, వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు, బానిసలు అయిపోయారు. నెబుకద్నెజర్కి బానిసలు అయిపోయారు. సో దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నా బిడ్డవి అంటున్నాడు దేవుడు. యు ఆర్ మై సన్, నువ్వు నా కుమారుడు అయినప్పుడు నువ్వు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. నా మీద ఆధారపడమని దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ జీవితాన్ని చూస్తాడు. గాడ్ విల్ డూ అ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీ పట్ల అనేక మేలు చేస్తాడు. కానీ ఆయన మీద నువ్వు ఆధారపడాలి. యూ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ద ఆల్మైటీ. దేవుని మీద డిపెండ్ అవ్వాలి. దేవుని దగ్గర వచ్చిన ప్రతి మాటకి నువ్వు లోబడి ఆయనలో ఒక నిర్ణయం తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి. సో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు, దేవుడు నీ జీవితాన్ని కడతాడు, దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ యిర్మీయాను చూస్తే, యిర్మీయాతో దేవుడు మాట్లాడితే యాక్చువల్లీ జైల్లో ఉన్నాడు. ఇదిగో నీకు బాగా దగ్గరున్న వ్యక్తి రాబోతున్నాడు. అది కూడా ఎవరు కుమారుడు తెలుసా, షలోము కుమారుడు, అతి ఇష్టుడు పేరులోనే ఉంది అక్కడ. హీ ప్లీజెస్ మీ సో మచ్. ఆయన కుమారుడు నీ దగ్గర రాబోతున్నాడు. నిజమేండి, దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి విరోధంగా ఉండకూడదు. చేసే ప్రతి పని దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు ద గాడ్ ద ఆల్మైటీ. ప్లీజింగ్గా ఉండాలి. అదొక అరోమాగా పైకి వెళ్ళాలంటే మనం చేసే మంచి పనులన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఒక మంచి అరోమాగా పైకి వెళ్ళాలి. చేసేది ప్రతీది దేవునికి మనం లోబడి మనం చేయాలంటే అండి, మనం అందరము దేవుని పనిలో ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్ గాడ్స్ వర్క్. సో దేవుని పని వచ్చినప్పుడు మనము చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం, చాలా లైట్ తీసుకుంటాం. అది నాది కాదనుకుంటాం మనం. అది కాదు. దేవుని పనిలో మనము వేసే ప్రతి స్టెప్ దేవుని పనిలోనంట అది బ్లెస్సింగ్ అంటాడు. అది బ్లెస్సింగ్. నువ్వు పరలోకంలో నువ్వు సంపాదిస్తున్నావు, ఆస్తి సంపాదిస్తున్నావు. మేబీ ఇక్కడ నువ్వు సంపాదించలేదేమో. మనం ఇలాగే రెంట్లుగా ఉంటే మీరు అలా రెంట్లుగా ఉండి అలా చనిపోతున్నారేమో. బట్ స్టిల్ మీరు రెంట్లుగా ఉన్నా, లేకపోతే మీకు ఇల్లు లేదేమో. యేసుక్రీస్తు ప్రభు గారికి భూమి మీదకి వచ్చినప్పుడు ఇల్లు ఉందా అండి, ఇంట్లో జీవించాను. వై దేవుడు కావాలనుకుంటే హెరోదు లాంటి మహాలు ఉండొచ్చు, హెరోదు లాంటి మహాలు దేవుని కోసం అక్కడ కట్టించుకోవచ్చు. మీరు ఒకటి గమనించారో లేదో, ఆయన కోసం ఒక మందిరమే ఈ భూమి మీద రావచ్చు, కట్టించుకోవచ్చు.
కానీ అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు, అలాంటి పరిస్థితులు అక్కడ రాలేదు. అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఎక్కడ పుట్టాడండి? ఒక పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాక ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. హౌ ఇట్ ఈస్ మీకు తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు మీకు. అలాంటి పశువుల పాకలో ఆయన పుట్టినట్టు మనం చూస్తున్నాం. సో ఆ పశువుల పాకలో అంటే ఏముంటాయంటే అన్ని దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. చూస్తే ఇట్ ఈస్ నాట్ ఏ నైస్ ప్లేస్. అదంతా మంచి ప్లేస్ కూడా కాదు. అంతగా ఆ స్మెల్ ఉంటుంది. ఇంకా అంత చెప్పాలంటే అన్ని పురుగులు ఉంటాయి అక్కడ, అన్ని పురుగులు ఉంటాయి. అలాంటి ప్లేస్ దేవుడు ఇష్టపడ్డాడంటే చూడండి, ఎందుకు అలాంటి ప్లేస్ ఇష్టపడ్డాడు దేవుడు? మనల్ని ఏం చేస్తానికి? నీతిమంతులను చేస్తాడు, మనల్ని పవిత్రులను చేయటానికి, మనము ఒక మంచి చోటికి మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన ఆ చోటికి రావాల్సి వచ్చింది. ఆయనకు ఆ చోటికి రావాల్సి వచ్చింది. కావాలంటే ఆయన కోసం రాజమహాలే కట్టించుకోవచ్చు భూమి మీద, కానీ ఆయనకి లేదు. ఎవరు ప్రేమతో పిలిస్తే ఆయన వారింటికి వెళ్ళినట్టు చూస్తాం. ఎవరు పిలిస్తే వారింటికి వెళ్ళారు, వారింట్లోనే ఉన్నారు. చాలా దినాలు ఇంట్లో ఉండిపోయేవారు. సో యేసయ్యకి ఇల్లే లేదు. ఆయనకి ఇల్లే లేనప్పుడు మనం ఈ భూమి మీద ఇల్లుల కోసము, కార్ల కోసం, ఇట్ల కోసం ఆలోచించుకుని దేవుడు నాకు ఇవ్వట్లేదంటే, అరే నీకోసం ఇంకా గొప్పది విలువైనది నీకు పరలోకంలో దేవుడు నీకోసం కడుతున్నాడు. పరలోకంలో విలువైంది నీకోసం అక్కడ నువ్వు సంపాదించుకో అంటున్నాడు దేవుడు. విలువైంది అక్కడ సంపాదించుకో ఫస్ట్. ఇక్కడ నువ్వు మంచి పనులతో నువ్వు అక్కడ సంపాదించుకో అని దేవుడు కోరుకుంటున్నాడు. సో నువ్వు సంపాదించుకోవాలి. మరణించిన తర్వాత వెన్ వి డై ఏమి ఉండవండి. మనం ఏది తీసుకెళ్ళాం తెలుసా? ఏది తీసుకెళ్ళాం మనతోటి. అన్నీ ఇక్కడే భూమి మీదే విడిచిపెట్టి వెళ్ళాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత మన కోసం, భూమి కోసం కొట్టుకుంటూ చచ్చిపోతారు వాళ్ళు. ఎంత కొట్టుకుంటారంటే భూముల కోసం, అయ్యో నాకు కావాలని కొట్టుకుని చచ్చిపోతారు చనిపోయిన తర్వాత. మనం తీసుకోమది, మనం తీసుకుని వెళ్ళమయ్యి. కానీ పరలోకంలో మాత్రం మనం ఏం చేయాలంటండి? కట్టుకోవాలి మనం. అదే దేవుడు తెలియజేస్తున్నాడు, కట్టుకోవాలి. సో ఏం చేసినా కానీ భూమి మీద ఎలా చేయాలంటండి? ఇష్టలుగా చేయాలంటే, దేవునికి ఇష్టలుగా మనము చేయాలి. ఇట్ షుడ్ బి ఎ ప్లీజింగ్ టు గాడ్. ఏ పని చేసినా కూడా ప్లీజింగ్గా ఉండాలి దేవునికి. ప్రార్థన చేస్తున్నామంటే అది ప్లీజింగ్గా ఉండాలి, అరోమాగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. పాట పాడుతున్నావంటే, పాటలు పాడుతున్నావంటే అది దేవుని దగ్గరికి అరోమాగా వెళ్ళాలి. మెసేజ్ చెప్తున్నావంటే అది దేవుని దగ్గరికి వింపుగా ఉండాలి, అది అరోమాగా ఉండాలి. దిస్ ఆల్ దేవుని పనులు చేస్తున్నావంటే, దేవుని చైర్లు చచ్చి ఊడిస్తున్నావేమో, లేకపోతే చైర్లు క్లీన్ చేస్తున్నావేమో, వాట్ ఎవర్ ఏ పని చేసినా కూడా అది దేవునికి ఎలా ఉండాలంట? అరోమాగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇది నాకు కాదు, నేను చెయ్యను, ఇది నా పని కాదు అని నువ్వు రిలాక్స్గా, నువ్వు రెక్లెస్గా, నువ్వు కేర్లెస్గా చేసావు అనుకో, అది దేవునికి వింపుగా ఉండదంటండి. దేవునికి వింపుగా ఉండదు. దేవుడు అంటున్నాడు, నాకు అలాంటి వారు వద్దు అంటున్నాడు దేవుడు. నాకు అలాంటి పనివారు నాకు వద్దు అంటున్నాడు దేవుడు. ఏ పని చేసినా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ప్లీజింగ్గా ఉండాలి. అలాంటి పని చేయమంటున్నాడు దేవుడు. చేసినప్పుడు ఖచ్చితంగా దీవించబడతాడు. సో ఇక్కడ ఇర్మియాతో ఇగో షలోమ్ కుమారుడు అనగానే ఇక్కడ ఇర్మియాకి అర్థమైంది, ఓకే షలోమ్ కుమారుడు అంటే దేవునికి అతి ఇష్టుడైన ఆ కుమారుడు ఎవరు? అనామియేలు వస్తాడు నీ దగ్గరికి. అనామియేలు అంటే చూడండి, అనామియేలు నీ దగ్గరకు వస్తాడు అన్నాడంటే ఆల్రెడీ దేవుడు ఎవరితో మాట్లాడేశాడు? అనామియేలుతో దేవుడు ఆల్రెడీ మాట్లాడేశాడు. గమనించండి, దేవుడు మాట్లాడుకున్న ఏది పని జరగదండి. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడాలి. అనామియేలుతో ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు కాబట్టి అక్కడ అనామియేలు సిద్ధపడ్డాడు ఇర్మియా దగ్గరికి వెళ్ళటానికి. సో దేవుని దగ్గరికి ఇర్మియా దగ్గరికి వెళ్తానికి సిద్ధపడ్డాడంటే అనామియేలు దేవుళ్ళలో ఉన్నాడా లేదా? దట్స్ వాట్ హి ఈజ్ విత్ గాడ్. అంటే దేవుడు మాట్లాడాడు. దేవుడు వచ్చి అనామియేలుతో అన్నాడు, అనామియేలు నువ్వు చేయాల్సిన పని ఒకటే, నువ్వు ఈ భూమిని అమ్మేయాలి. ఎవరికి? ఇర్మియాకి అమ్మాలి. ఇర్మియా ఎక్కడ ఉన్నాడో తెలుసా నీకు? జైల్లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్ళి ఇప్పుడు నువ్వు అమ్మాలి, ఈ ఆస్తిని అమ్మాలి అని అనగానే అక్కడ
అనామీయాలు ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన రియాక్షన్స్ అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ అనామీయులకి అర్థం ఏంటో, పేరులో ఉన్న అర్థం ఏంటో మనం చూద్దాం. అక్కడ 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని బహుమానం. అనామీయులకి అర్థం ఏంటంటే దేవుని బహుమానం. ఫస్ట్ మీనింగ్ ఏంటి? దేవుని బహుమానం అంటే దేవుని బహుమానం ఏంటంటే విలువైనదండి. సో ఏదైనా సరే విలువైనది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచే వస్తుంది. విలువైన బహుమానాలన్నీ పరలోకం నుంచి వస్తాయి. ఈ భూమి మీద ఉన్న ఏది బహుమానం కూడా అది విలువైనది కాదు. నువ్వు అనుకుంటావు ఇల్లా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఈ భూమి మీద వచ్చింది. అది విలువైనది కాదు. ఒక కారా అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిందా? కాదు. అది విలువైందా? కానే కాదు. అది ఈరోజు ఉంటుంది, రేపు అది పోతుంది, అది డ్యామేజ్ అవుతుంది, ఏదైనా అవుతుంది. అది పర్మనెంట్గా అయితే ఉండదు. ఏది పర్మనెంట్గా ఉండదు. ఇల్లు పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. భూకంపం వస్తే ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? కూలిపోతుంది. పర్మనెంట్గా ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఓకే, యూ నీడ్ టు హ్యావ్ ఏ షెల్టర్. నీకు షెల్టర్ ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడు నీకు ఒక షెల్టర్ అనేది ఉండాలి. నీకు ఇల్లు అనేది ఉండాలి. కానీ నువ్వు అతిగా ఆలోచించకూడదు. ఆలోచించకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ బేసిక్ నెసెసిటీస్ నీకు కావాలంటే అది తప్పులేదు. కానీ దానికంటే మించిది నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే నువ్వు సంతోషంగా ఉన్నావు. దేవుడు నీకు సంతోషమైన జీవితమే ఇచ్చాడు. దేవుడు నీకు సంతోషమైన జీవితం, ఆ సంతోషమైన జీవితంతో నువ్వు సంతోషించాలా. కానీ నా దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనుకోకూడదు. నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావంటే నీ విశ్వాసం అక్కడి దాకా నడిపించిందంటే ఇంకా నువ్వు నిలబడు, ఇంకా నువ్వు విశ్వాసంలోకి రా, ఇంకా దేవుడికి హెచ్చిస్తాడు అంటున్నాడు. ఇంకా నిన్ను దేవుడు గొప్పవాడు చేస్తాడు అంటున్నాడు. గొప్పవాడు చేస్తాడు. గాడ్ కెన్ డూ మిరకల్స్ ఇన్ లైఫ్. ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకురాగలడు. ఎస్, జోసెఫ్ని తీసుకురాలే. జోసెఫ్ని దేవుడు తీసుకురాలేదా? జోసెఫ్ అన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తిని అన్ని పోగొట్టుకున్నాడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. అందరినీ పోగొట్టుకున్నాడు. బట్ స్టిల్ దేవునిలో మాత్రం విధేయత చూపించాడు. నిలబడ్డాడు కాబట్టి చూడండి, ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. దావీదు ఎక్కడండి? గొర్రెల కాపరి. అందరు రిజెక్ట్ చేశారు అతన్ని, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అతనికి ఆస్తి కూడా లేదు. చెప్పాలంటే తండ్రి ఆస్తి కూడా ఇవ్వలేదా అంటండి. అలాంటిది దేవుడు ఏం చేశాడంటే ఒక రాజ్యమే ఆయన చేతుల్లో పెట్టాడు. ఒక రాజ్యమే చేతుల్లో పెట్టాడంటే దేవుడు ఎంత ధనవంతుడిని చేశాడు చూడండి. అంటే ఆయన వేసుకున్న స్టెప్, అలాంటి స్టెప్ వేశాడు, అలాంటి బలమైన పునాది వేసుకున్నాడు కాబట్టి దేవుడు అంతలా దేవుడు దీవించాడు. ఇక అనయ్యల్ని మనం చూస్తే దేవుని బహుమానం. సో ఈ బహుమానం అనేది మనం దేవుని దగ్గర నుంచే సంపాదించుకోవాలి. వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్ విల్ స్టేస్ ఫర్ పర్మనెంట్గా ఉంటుంది. అది పర్మనెంట్గా ఉంటుంది. దేవుని దగ్గర నుంచి వచ్చేది పర్మనెంట్గా ఉంటుంది. మన జీవితం అది పర్మనెంట్గా ఉంటుంది. కానీ భూమి మీద ఉంచేది పర్మనెంట్ ఏది కాదండి. ఏనండి మీ చేతిలో ఉన్న ఫోన్ పర్మనెంటా? లేదు. అది చేయి జారి అది కింద పడ్డది అనుకోండి, ఎక్కడ పరిగెట్టాలి మీరు? సర్వీస్ సెంటర్ పరిగెట్టాలి. అయ్యో నా ఫోన్ అని నువ్వు పరిగెట్టాలి, అవునా లేదా? అది 15,000 అవ్వాలి, ₹1,00,000, 2,00,000 అవ్వాలి, నువ్వు సర్వీస్ సెంటర్ పరిగెట్టాలి. అది వాల్యూ లేదు. దానికి వారంటీ ఎంతకాలం? 1 year అనే కానీ వారంటీ 1 year మాత్రమే దానికి వారంటీ అన్నాడు. 1 year వారంటీ. అది దాటిపోయిందంటే నువ్వేం చేయాలి? దానికి మళ్ళీ డబ్బు పెట్టి అన్నీ చేయించుకోవాలి. మళ్ళీ దానికి వారంటీ లేదు. దట్స్ వాట్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ సేస్. అది అన్నిటికీ ఈ భూమి మీద ఉన్నాయి, అన్నిటికీ ఏమున్నాయి? వారంటీస్ ఉన్నాయి. బట్ గాడ్ సేస్ దట్ ఏది పరలోకం నుంచి వస్తుంది చూడండి, దానికి వారంటీ లేదు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఏది పరలోకం నుంచి వచ్చింది? ఏది పరలోకం నుంచి వచ్చింది? ఆ బహుమానం పరలోకం నుంచి వచ్చింది. ఇప్పుడు మానవుడు పరలోకం నుంచి వచ్చాడా? ఏది పరలోకం నుంచి వచ్చింది? మానవుడు పరలోకం నుంచి వచ్చాడా? ఏమొచ్చింది మరి పరలోకం నుంచి? ప్రాణమే వచ్చింది. అందుకని పాస్టర్ గారు మీరు ఎందుకు మనిషికి ఎందుకు వారంటీ లేదు కదా, మరి లైఫ్ చనిపోతాడు కదా అంటారు. మరి వారంటీ లేదు కదా. ఆఫ్ కోర్స్ మనిషికి వారంటీ లేదు. ఎందుకు మనిషికి వారంటీ లేదు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి పై నుంచి వచ్చింది. మట్టి నుంచి వచ్చింది ఈ శరీరం. అందుకని దీనికి వారంటీ ఉంది. వారంటీ ఎంతకాలం ఉంటుంది? వారంటీ 70 years, 90 years, 100 years. ఇంకా మహా అయితే ఒక 10 years, 110 years, లేదా 20 years, 120 years. ఇంకా దానికంటే మించింది ఏం లేదు.
అది 120 years నువ్వు బ్రతికుతావా, అదే నీ వారంటీ. ఇంక దానికంటే మించిన ఉండదు. బికాస్ నువ్వు ఈ భూమి మీద వచ్చావు కాబట్టి నీ వారంటీ ఉంది. పరలోకం నుంచి వచ్చిన దానికి మాత్రం వారంటీ ఉండదు, వారంటీ ఉండదు. అందుకని దేవుడు అన్నాడు, నీ ప్రాణము, నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది నీ ఆత్మ. అందుకని దానికి వారంటీ లేదు. అందుకని దేవుడు ఏమంటాడు, దీనికి నిత్య జీవము అని, ఎటర్నల్ లైఫ్ అన్నాడు దేవుడు. నిత్య జీవము అన్నాడు దేవుడు. ఈ నిత్య జీవం మీరు పొందుకోవచ్చు అంటున్నాడు. దీనికి మరణం ఉండదు అంటున్నాడు దేవుడు. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ అంటున్నాడు. ఫర్ ఎవర్. గాడ్ ఇస్ ప్రామిసింగ్ ఫర్ ఎవర్ అంటే అది దానికి మరణం లేదు, దానికి వారంటీ లేదు. అన్లిమిటెడ్ లైఫ్ దేవుడు ఇస్తానంటున్నాడు, అన్లిమిటెడ్ లైఫ్. సో ఈ ప్రాణం అనేది, ఈ జీవం అనేది ఇది ఒక బహుమానం. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అది. సో వచ్చిన ఈ బహుమానాన్ని మనం ఏం చేయాలి? ఈ బహుమానం అనేది మనం కాపాడుకోవాలి. వీ నీడ్ టు సేవ్ దిస్ లైఫ్. అది మనం పవిత్రంగా ఉంచాలంటండి. పవిత్రంగా ఉంచాలంటే యూ నీడ్ టు సేవ్ ఇట్, సేవ్ ఇట్. ప్యూర్గా ఉంచాలి దాన్ని. ఎవరికైనా పాడైపోతుంది లేదా? పాడైపోతూ ఉంటుంది. మీరు ఒక యాడ్స్ చూసారనుకోండి, సిగరెట్ కాల్స్తే ఏమవుతుంది, హార్ట్ అంతా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఆ మురికి నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి హార్ట్ని పట్టేసుకుంటూ ఉంటుంది. అది ఏం చేస్తారు, స్పాంజ్ తోటి లాగా పిండుతాడు. పిండగానే దాంట్లోంచి అంతా అది కిందకి కారుతూ ఉంటుంది. అవునా? దాంట్లో ఎంత మురికి ఉందో చూడు, నీ గుండెలోకి ఎంత మురికి చేరుకుంటుంది. ఈ మురికి వల్ల నువ్వేమైపోతున్నావు, నీ గుండెని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వు మరణాన్ని తెచ్చుకుంటున్నావు అని యాడ్స్. అది చూసినా కానీ ఆ మురికిలోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు అందరు. ఆ మురికే కావాలంటున్నారు. క్యాన్సర్ చూపిస్తారు, ఇంత పెద్ద పెద్ద పెరిగిపోయి ఉంటాయి క్యాన్సర్ పుండ్లు. ఈ సిగరెట్స్ అన్నీ ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. ఆ సిగరెట్స్ అవన్నీ ఏం చేస్తున్నాయి, వాళ్ళకి తీసుకొచ్చేస్తున్నాయి, భయంకరమైన గెడ్డలు తీసుకొస్తున్నాయి. అయినా కానీ ఆ గెడ్డలు చూసినా కానీ అదే ఇష్టపడుతున్నారు. ఆ గెడ్డలే వరకు నచ్చుతున్నాయి. చూడండి, ఇదంతా వింతో చూడండి, ఆ గెడ్డలు నచ్చుతున్నాయి అంట వాళ్ళకి. అది నా సిగరెట్ కాలుతున్నారు. ఎంత చూపించినా కానీ మానవుడు ఎలా ఉన్నాడు చూడండి. ద గాడ్ సేస్ దట్, ఇదిగో నీ ప్రాణం, నీ లోపల ఉన్న ప్రాణము అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్ షుడ్ బి హోలీ ఇన్సైడ్. ఈ మట్టిలో, ఈ మట్టితో తయారు చేయబడిన ఈ శరీరంలో దాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచు, కాపాడుకో అన్నాడు. కాపాడుకో అంటాడు. అది నువ్వు పరిశుద్ధంగా ఉంచినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అది దేవుడిచ్చిన బహుమానం, అది గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్ నువ్వు కాపాడుకోవాలి. యూ హ్యావ్ టు సేవ్ ఇట్. నీ పిల్లలు, పుట్టిన పిల్లలు ఏం చేయాలి? ఒక మంచి మార్గంలో నడిపించాలి. దేవుడిచ్చిన బహుమానం, అది పరలోకం నుంచి ఇచ్చాడు దేవుడు. ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. భూమి నుంచి కాదు అది. నువ్వు భూమి మీద నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వారు మాత్రము ఈ బహుమానము ఇవ్వలేరు. దే కాంట్ గివ్ దట్ ఈజీలీ. ఇప్పుడు సైన్స్ వస్తుంది, సైన్స్ ఏయో చేస్తున్నాయి ఎన్నో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ వాట్ ఎవర్, నా గాడ్ సేస్ దట్ ఇట్ ఈస్ అ విలువైన గిఫ్ట్. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ అది. సో ఇంకొక మీనింగ్ ఉంది, దేవుని కృప. అతని పేరులో చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయి. దేవుని కృప అంటండి అనేక అంటే అర్థం ఏంటి? దేవుని కృప. దేవుని కృప, దేవుని కృప కలిగి ఉండాలి. వీ నీడ్ టు బీ అండర్ హిస్ గ్రేస్. ఆయన గ్రేస్లో మనం ఉంటే అదంత దీవెన. అంటే ఎంత దీవెన చూడండి. కృప, మనం ఇప్పుడు కృపకాలంలో ఉన్నామంట. కృపకాలం అంటే ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఇట్స్ సేవింగ్. హిస్ గ్రేస్ ఈజ్ సేవింగ్ అస్. ఆయన కృప లేకపోతే మనం ఉండమండి. ఆయన కృపే మనల్ని కాపాడుతుంది. ఆయన కృప మనల్ని నిలబెడుతుంది. దినదినము ఆయన కృప నిలబెట్టి మనల్ని ముందుకు నడిపేస్తుంది. కృప. సో మనం ఈ కృప అందరము పొందుకున్నాం. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నామో, క్రైస్తవులుగా ఆయన్ని యాక్సెప్ట్ చేసాం, దేవుణ్ణి ఆయన యాక్సెప్ట్ చేసామో, ఆయనలో ఈ కృపను మనం పొందుకున్నాం. వీ హ్యావ్ రిసీవ్డ్ హిస్ గ్రేస్ ఇన్ హిమ్. వీ హ్యావ్ రిసీవ్డ్. ఈ గ్రేస్ని పొందుకున్నాం. ఈ గ్రేస్ మన దగ్గర నుంచి పోకుండా మనం కాపాడుకోవాలండి. దేవుడు ఆయన కృప ప్రతి దినం ఆయన మనల మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన కృప మనల్ని కాపాడుతుంది. ఆయన కృప మనల్ని నిలబెడుతుంది. సో ఈ కృపను కూడా మనం కాపాడుకోవాలంటే ఇంకొక అర్థం ఉంది ఆయనలో, ఏంటంటే కంపాషన్. ఆయన కనికరము చూపించే దేవుడు అంటండి. కనికరము చూపించే దేవుడు అనేక అర్థం ఏంటంటే దేవుడు కనికరము చూపిస్తాడు. అవును, దినదినం మన దేవుడు మన మీద కనికరం చూపిస్తున్నాడు.
విరిగిన నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడంటండి. విరిగిన నలిగిన హృదయాల మీద దేవుడు కనికరం చూపిస్తాడు. He shows mercy, He shows compassion. సో విరిగిన నలిగిన హృదయంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. He shows the mercy unto us. He shows mercy. సో విరిగిన నలిగిన హృదయంతో రావాలి దేవుని దగ్గరికి. యూనో మన మీద దేవుడు మన మీద కోపం కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన హృదయం అంటండి కరిగిపోతుంది అంటండి. ప్రార్థనతో వెళ్తే చాలు ఆయన మనసు కరిగిపోతుంది అంటండి. యూనో దట్ ఈస్ అవర్ గాడ్, మెల్టింగ్ గాడ్. వీ హ్యావ్ మెల్టింగ్ గాడ్. మాటలతో అంటే హృదయపూర్వంగా వచ్చిన మాటలు అంటే ఆయన్ని ఏం చేయగలమంటండి, ఆ నిర్ణయాలు కూడా మార్చగలమంటండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను అలసిపోయాను మోషే. దేవుడు అంటాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కదా, మోషే దేవుడు ఫ్రెండ్స్. అంటే దేవుడు అంటున్నాడు, మోషే నేను అలసిపోయాను, ఇశ్రాయేలు ప్రజల్ని చంపేస్తాను, ఇంకా వద్దు, నీలోంచి నేను ఇంకొక సంతానం తీసుకొస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు అంటాడు. అప్పుడు మోషే అంటాడు, ప్రవ్వా లోకం ఏమంటుందో తెలుసా, ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు దేవుడు, ఈ అరణ్యంలోనే చంపేశాడు అని ప్రజలు అనుకుంటారు ప్రవ్వా, లోకం అనుకుంటుంది ప్రవ్వా. నువ్వు ఇట్టి పరిస్థితి ఆ పని చేయకే. ఎవరు చెప్తున్నారు చూడండి. మోషే చెప్తున్నాడు దేవుడికి, ప్రవ్వా నేను నిర్ణయం మార్చుకో ప్రవ్వా అంటే, నీకోసం నా నిర్ణయం మార్చుకుంటాను అన్నాడు. మార్చేసుకున్నాడు దేవుడు. ఎందుకు? విరిగిన నలిగిన హృదయంతో మోషే వెళ్ళాడు. విరిగిన నలిగిన హృదయంతో ఆయన ప్రార్థించాడు, మాట్లాడాడు, విశ్వాసంగా ప్రార్థన చేశాడు. ప్రజలు మోషేని ఎంత ఏడిపించినా కానీ తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆయన మీద పడిపోయినా కానీ తగ్గించుకుని నిలబడ్డాడు మోషే. దేవుని పక్షాన్ని కూడా కంప్లైంట్స్ ఇవ్వలే. ప్రజలు ఎందుకు ప్రవ్వా, నాకు ఎందుకు ఇంత బాధ్యత నాకు ఇచ్చావు, ఈ ప్రజలు నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, వారు ఎప్పుడు తిట్టుకుంటున్నారు ప్రవ్వా, మిమ్మల్ని నిన్ను తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, వీళ్ళని మనకు అవసరమా అని ఎప్పుడు అనలేదు. ఆ పొజిషన్లో మీరు పెట్టుకోండి, మోసే పొజిషన్లో మీరు ఉండండి. కుటుంబంనే నడిపిస్తానికే అంత భారం మోస్తున్నాము, ప్రజలు ఇంకొకటి ఎందుకు ప్రభా, ఏదో బ్రతుకుతున్నాను బ్రతకని మళ్ళీ ప్రజలేని ప్రభా అంటే మోషే డిడ్ హిస్ జాబ్. అది ఎలా చేశాడు? విశ్వాసంగా అతను చేశాడు. చూడండి దేవుడు మనసుని మార్చాడండి. అంటే నీ మాటలు, నీ హృదయపూర్వంగా వచ్చిన మాటలు దేవుని మార్చగలవు. ఒక కుష్ఠరోగి దేవుని దగ్గర పరిగెట్టుకుంటా సార్ అంటాడు, ప్రభువా నా మీద నువ్వు కనికరము చూపించు, షో కంపాషన్ ఆన్ మీ అంటాడు. నా మీద కనికరం చూపించు ప్రభువా అని దేవుని దగ్గర వేడుకుంటాడు. దేవుడు అంటే అక్కడ కనికరం చూపిస్తాడా లేదా? అత్తుకుంటా ఈ హగ్స్ హిమ్. ప్రభువా నన్ను ముట్టుకోకు ప్రభువా అంటే దేవుని ముట్టుకోకనే అతను ఉన్న కుష్ఠరోగం అలాగా వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అంటే దేవుడు కనికరం చూపిస్తాడు. సో అనియేలుకి అర్థం ఏంటండి? అర్థాలేంటి? మొదటిది దేవుని బహుమానం, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటండి? దేవుని కృప. మూడోది ఏంటంటే అనియేలుకి అర్థం ముగ్గుదండి కనికరము. చూడండి దేవుని ఇన్ని అర్థాలు అతనిలో దాగి ఉన్నాయి. నా ఇప్పుడు ఏమంటున్నాడు? ఇర్మియాతో అంటున్నాడు, ఇదిగో అనియేలు నీ దగ్గరికి రాబోతున్నాడు. దేవుడు అనియేలు దగ్గరికి వచ్చి మాట్లాడాడు, ఇదిగో అనియేలు నీ దగ్గర ఉన్న పొలాన్ని ఇప్పుడు అమ్మాలి, నువ్వు అమ్మాలి, ఇర్మియాకి అమ్మాలి. అప్పుడు అనియేలు అనుకోవచ్చు కదా, అదేంటి దేవుడు నాతోటి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడతాడని. చూస్తే ఇప్పుడు ఎవరు అసలు ఇర్మియా నా మాట వింటాడా? అప్పుడు పరిస్థితులు బాలే, చీకటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ స్థలాన్ని ఎందుకు అమ్మంటున్నాడు దేవుడని చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. కానీ దానికి మాత్రము ఏ రివర్స్ క్వశ్చన్ వేయలే. మనం చూస్తే చూడండి అక్కడ చదువుబడిన వాక్య భాగంలో మనం చదువుకుంటే, చదువమ్మా 6
అంతటా ఇర్మియా ఇట్లా నేను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీ తండ్రి తోడబుట్టిన షెల్లూము కుమారుడగు హనామేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనమని చెప్పాను అని కొనుక్కోమని చెప్పాను. అంతేనా? నెక్స్ట్. కాన నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి దేవుని మాట చొప్పున ఏ మాటకు లోబడ్డాడు? అనేది ఏ మాటకు లోబడ్డాడు? దేవుని మాట. దేవుని మాటకి లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అనేలు దేవుని మాటకి లోబడి వెళ్ళాడు. He has obeyed the God's word. దేవుని మాట ఏంటంటే దీపం అంటండి మనకి. ఏంటి దేవుని మాట? ఏంటి? దీపము. ఇట్స్ అ లైట్. ద వర్డ్ ఇస్ అ లైట్. దేవుని మాటకి లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. లోబడాలి, దేవుని మాటకి లోబడము. దేవుని మాట అంటేది మనము తీసివేయడం కాదండి, దాని మీద మనము పునాది వేసుకోవాలి. అనేలు ఎలాంటి వ్యక్తో చూడండి, ఆ కుటుంబం ఎలాంటి వ్యక్తులో చూడండి, ఎలాంటి కుటుంబమో ఈరోజు మనం చూడాలి. అక్కడ మంచి కుటుంబంగా మనం చూస్తున్నాం. దేవుని మాటలో ఉన్న వ్యక్తులుగా మనం చూస్తున్నాం. దేవుని మాట. ఈరోజు మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, ఎంతమంది ఈరోజు దేవుని మాటను చదివారు? ఈరోజు ఉదయం సండే కదా, ఎలాగైనా చర్చికి వెళ్తాం కదా, చర్చిలో కదా అనుకోండి. అవునా? ఎంతమంది దేవుడి బైబిల్ చదివారు ఈరోజు అండి? ఎంతమంది దేవుని వాక్ని ఈరోజు ఉదయకాలమే దేవుని దాన్ని లేవటం లేడు. ఈ పాస్టర్ గారు ఏమో 7:30 అని టైం పెట్టాడు. 7:30కి టైం అంటే ఇంట్లో పనులు చేసుకోవద్దా? ఇంట్లో పనులు చేసుకొని అన్నీ చేసుకున్నప్పటికి మాకు టైం ఇంకా పరిగిలే. ఎక్కడుంది మాకు చదువుకుంటానికి? దేవుని వాక్ చదువుకుని ఈరోజు సండే కదా. సండే అంటే మనము చర్చిలో వింటాం కదా దేవుని వాక్. అదే ప్రతి దినము మనము దేవుని వాక్కు ధ్యానించాలి. ప్రతి దినము. అది ఆదివారమైంది, శనివారమైంది, శుక్రవారం, నీ పర్సనల్గా నువ్వు దేవుని వాక్కు ధ్యానం చదవాలండి. నాట్ లుకింగ్ అట్ నువ్వు వాట్సాప్లో చూస్తాం కాదు, లేకపోతే యూట్యూబ్లో చూస్తాం కాదు. నో, యూ హ్యావ్ టు ఓపెన్ ద బైబిల్. నువ్వు బైబిల్ ఓపెన్ చేయాలి. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి దాని మీద నువ్వు ధ్యానించాలి. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్. ఈరోజు నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడని నువ్వు ధ్యానించాలి. ప్రతి దినము నువ్వు ధ్యానించాలి. ప్రతి దినము దేవుని మాటలో నువ్వు బలపడాలి. ప్రతి దినము యూ హ్యావ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇక్కడ అన్ని ఏళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక్క పునాది వేసుకున్నట్టు మనం చూస్తాం. దేవుని మాటకు లోబడాడంటే దేవుడి మాటకు ఆయన వేసుకున్న పునాది. సిచ్యువేషన్ చూడాలి. అక్కడ మనం సిచ్యువేషన్ చూస్తే ఎవరు దేవుని మాట వింటలే. అందరికి దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. ఇర్మియా చెప్తాడు, మారండి మారండి మారండి, దేవుని ఎద్దుకు రండి, రిపెంటెంట్ హార్ట్ మార్చుకోండి, మీరు హృదయం మార్చుకోండి అని అక్కడ ఇర్మియా మాట్లాడి ఎవరు వింటలేదు దేవుని మాట. అందరూ దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. ఇర్మియాని కొడుతున్నారు, ఇర్మియాని హింసిస్తున్నారు. మాకు దేవుని మాట మాకు వద్దు అంటున్నారు. వాళ్ళు కీడ మాకు కీడ, మాకు దేవుడే వద్దని వారు రిజెక్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇర్మియాని రిజెక్ట్ చేస్తే దేవుని రిజెక్ట్ చేసినట్టు వారు రిజెక్ట్ చేశారు. దేవుణ్ణి అసలు ఇర్మియాని దగ్గర కూడా రానివ్వలేదు. అలాంటి కాలంలో, అలాంటి సమయంలో అనేలు అనే వ్యక్తి దేవుని మాటకి లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు. సిచ్యువేషన్స్ చూడండి అనుకూలంగా లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి సమయంలో కూడా అనేలు నిలబడ్డాడంటే, దేవుని మాటకి వెళ్ళాడంటే రోజు మనం వి నీడ్ టు ఫోకస్ ఆన్ దట్. ఎలాంటి వ్యక్తో చూడండి. సో దేవుని మాటలో మనము, దేవుని మాటలో మనం లోబడాలి, దేవుని మాటలో మనం నిలబడాలంటే వి నీడ్ టు స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుడు మాట మనకు ధైర్యం ఇస్తుంది,
దేవుని మాట మనకు సంతోషం ఇస్తుంది. దేవుని మాట మనల్ని గద్దిస్తుంది. దేవుని మాట మనల్ని కరెక్ట్ మార్గంలో ఉంచుతుంది. ఆయన ప్రేమ కుమ్మరిస్తుంది. దుఃఖంలో ఉన్న వాళ్ళని దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మాట ఏం చేస్తుంది? మనల్ని సంతోషపరుస్తుంది. ఎస్, ఇట్ డస్ సో మెనీ థింగ్స్. కానీ దాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి దేవుని మాట. సో ఇక్కడ దేవుని మాట లోబడి అక్కడ వచ్చినట్టు మనం చూస్తున్నాము. రెండోది, హనీయేలు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయనకున్న విశ్వాసం ఏంటంటే దేవుని మాట వచ్చిందంటే వెళ్ళిపోయాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి విశ్వాసం ఏంటంటే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటని నమ్మాడు, విశ్వాసం కలిగి వెళ్ళాడు. అంటే విశ్వాసం. సో నీకు దగ్గరికి వాక్యం వచ్చిందంటే దాని మీద నువ్వు ఫుల్ విశ్వాసంతో నువ్వు ఉండాలి. నీ జీవితంలో అది జరుగుతుంది అని విశ్వాసం కలిగి ఉండాలి. అది జరగదు అని నువ్వు డౌట్ పడడం జరగదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. యూ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. విశ్వాసం కలిగి ఉండాలి. హనీయేలు ఒక బలమైన పునాది వేసుకున్నాడు విశ్వాసంలో. ఒక విశ్వాసే కాబట్టి దేవుని మాటకి లోబడ్డాడు. సో విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని మాటకి లోబడతారు. దేవుని వాక్ వచ్చింది దానికి ఇమీడియట్గా వారు యాక్షన్లోకి వెళ్ళిపోతారు. దే గో ఇన్ టు యాక్షన్స్. దే బిలీవ్ దట్ ఇస్ గాడ్స్ వర్డ్. అంటే దేవుని వర్డ్ అంటే విశ్వాసంగా ఉండాలని విశ్వాసంగా ఉంటారు. అందుకనే చూడండి, ఏ పని చేసిన అబ్రహాం అంటే విశ్వాసంగా చేస్తాడండి. ఎక్కడ డౌట్ పడలే, దేవుని మీద డౌట్ పడలే. దేవుడి మీద బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల ఎన్నో మేలు జరిగాయి అబ్రహాం జీవితంలో. సో విశ్వాసము కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. గొప్ప విశ్వాసంగా ఆయన ముందుకు వెళ్ళాడు హనీయేలు. చూడండి ఏమంటున్నాడు చూడండి హనీయేలు. బెన్యామీను దేశమందలి అనాతోతులో నున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వల్లనే జరగవలెను, దాన్ని కొనుక్కొనమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన హనామేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని, నేను క్రయపత్రము రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెంటిని తూచి క్రయపత్రము అనగా. మూడోది, ఇక్కడి నుంచి మనం ఒక విషయం నేర్చుకోవాలి. హనీయేలు నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటంటే ఆయన ఏ ప్లాన్లోకి వచ్చాడు? ఆయన దేవుని ప్లాన్లోకి వచ్చాడు. అవునా లేదా? దేవుని ప్లాన్ కదా అది, అమ్మాలని దేవుని ప్లాన్. అది దేవుని వాక్కు అన్నాడు, యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే, హనీయేలు దేవుని ప్లాన్లోకి వచ్చాడు. మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే, ఏ పని చేసినా అది మనం దేవుని ప్లాన్లోకి రావాలి. ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఎవరిని తీసుకొస్తాం మనము? ఒక ఇంజనీర్ని తీసుకొస్తాం. ఒక ఇంజనీర్ తీసుకొచ్చి ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక ప్లాన్ వేస్తాడు. ఇదిగో బాబు ఈ ప్లాన్ ఇలా వేయాలంటాడు. ఈ ప్లాన్ నువ్వు వేసావంటే, ఈ ప్లాన్ ప్రకారం నువ్వు కట్టుకుంటే నీ ఇల్లు బలంగా ఉంటుంది, చాలా ఇయర్స్ నీ ఇల్లు ఉంటుంది అని ఆ ఇంజనీరు అన్నీ చూస్తాడనమాట. అక్కడ ఏమేమి ఫాల్ట్ ఏంటి, అక్కడ మట్టి ఎలా ఉంది, అవన్నీ చూస్తాడు. ఆ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, దాని స్టేబిలిటీ ఏంటి, అన్నీ టెస్ట్ చేసి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తాడనమాట. నువ్వు ఇంత కడితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ రాకూడదంటే నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి వాడు ప్లాన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు వాడు. అది ప్లాన్. అది ఆ ఇంజనీర్ ఎందుకు ఆ ప్లాన్ ఇస్తాడు? నీ ఇల్లు బలంగా ఉండాలని, నీ ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలని ఆ ప్లాన్ ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా మన జీవితం చక్కగా ఉండాలని ఆయన ఒక ప్లాన్ ఇస్తాడు మనకి. ఆయన ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు మనకి. ఆయన బ్లూ ప్రింట్లోకి రావాలని దేవుడు కోరుకోండి, ఆయన ప్లాన్లోకి మనం రావాలని దేవుడు కోరుకోండి. నీకోసం దేవుడు ఆల్రెడీ ఒక ప్లాన్ వేసేసాడు, ఒక మ్యాప్ గీసేసాడు నీకోసం. ఒక మ్యాప్ వేసేసాడు నీకు. ఆ మ్యాప్ వేసేసినప్పుడు నువ్వు ఆ మ్యాప్లోకి వచ్చేయాలి. నువ్వు దేవుడి మ్యాప్లోకి నువ్వు వచ్చేయాలి. యూనో గాడ్ హెస్ గివెన్ ఫ్రీడమ్. స్వేచ్ఛ మనకి ఇచ్చాడు కదా, ఫ్రీడమ్ దేవుడు ఇచ్చాడు. చాయిస్ అని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ చాయిస్ ఏంటంటే, ఇదిగో నీ ప్లాన్లో నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు, నో ప్రాబ్లం. నీ ప్లాన్ నువ్వే వేసుకో, నీ ప్లాన్ నువ్వే గీసుకో, నువ్వు వెళ్ళిపో, నో ప్రాబ్లం. నేను ఎవరు అడగరా అంటే దేవుడు. కానీ నా ప్లాన్ ఉంది ఒకటి. నా ప్లాన్లోకి నువ్వు వచ్చావంటే నువ్వు గొప్పగా దీవించబడతావు.
గొప్పగా దీవించబడతావు. నేను నీతో ఉంటాను అంటున్నాడు దేవుడు. 2 ప్లాన్లు. ఒకటి, నువ్వు వేసుకున్న ప్లాన్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా, లేకపోతే దేవుడు వేసుకున్న ప్లాన్లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఏ మ్యాప్లో నువ్వు ఉండాలనుకుంటున్నావు, అది నువ్వు చాయిస్ నీకే. దేవుడే నీకు చాయిస్ ఇస్తున్నాడు. గాడ్ నెవర్ ఫోర్సెస్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడండి, ఎవరిని ఫోర్స్ చేయడు. దేవుడు నీకు చాయిస్ మాత్రమే ఇస్తాడు. దేవుడు ఏదైనా తోటలో ఆ చెట్టు పెట్టన్నాడు దేవుడు, ఇదిగో దానికి కఠినంగా చేయలేదు దేవుడు. చాయిస్ పెట్టాడు. చాయిస్. నీకు నచ్చితే వెళ్ళవాయి, కానీ వద్దు, అది నా మార్గం కాదు, నువ్వు వెళ్ళొద్దు. చాయిస్ నీది, చాయిస్ నీది. సో చాయిస్ ఏంటి? నువ్వేసుకున్న ఆ ప్లాన్లో, నువ్వేసుకున్న బ్లూ ప్రింట్లో నువ్వు వెళ్ళిపోతావా, లేకపోతే దేవుడు వేసిన బ్లూ ప్రింట్లో నువ్వు వెళ్తావా? అది గమనించాలి. ఇక్కడ హనీయేల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్లాన్లోకి వచ్చాడు? దేవుడు గీసిన ఆ బ్లూ ప్రింట్లోకి వచ్చినట్టు మనం చూస్తాం. యు పేడ్. ఆయన ప్లాన్లోకి వచ్చి నిలబడ్డాడు. ఆయన ప్లాన్లో నిలబడ్డాడు కాబట్టి అక్కడ గొప్ప. నో, గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక ప్లాన్ వేసి ఉంచాడు దేవుడు ఆల్రెడీ. దేవుడు ఇప్పుడు కాదు, ఆ ప్లాన్ ఎప్పుడు అమలు అవ్వబోతుంది? 70 years తర్వాత అవ్వబోతుంది. అది 70 years కోసం. 70 years కోసం ఇక్కడ ఆల్రెడీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక భూమిని కొనమంటున్నాడు. ఆల్రెడీ ఒక భూమిని కనమంటున్నాడు అక్కడ. సో ఈ కేమ్ ఇన్ టు ద గాడ్స్ ప్లాన్ అని. సో మనం అందరం ఎవరి ప్లాన్లో ఉండాలి? దేవుని ప్లాన్లోకి వచ్చేయాలి. మనం ప్లాన్లు వేసుకోకండి, గీసుకోకండి, మైండ్లో గీసుకోకండి. రేపు ఎలా అవుతుంది? అందుకనే దేవుడు యేసయ్య ఏమన్నాడు? రేపటి కోసం నువ్వు, అంతేనా? అదే అన్నాడు యేసయ్య. రేపటి కోసం ఏంటి? ఆలోచించొద్దు. ఎప్పటి కోసం ఆలోచించమన్నాడు? ఈరోజు. రేపేం తింటావు, రేపేం వేసుకుంటావు ఆలోచించుకో. ఏం చేయాలంట? ఈరోజు నువ్వేం చేయాలో దానికోసము ఆలోచించాలి. ఈరోజు ఏం చేస్తున్నావు ఆలోచించు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ఆలోచించు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఆలోచించు. ఈరోజు ఈ గంటలో నీకు నెక్స్ట్ ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసిన ఒక అన్యులు, వారు జస్ట్ వాళ్ళ ఫాదర్ అలాగే వెళ్ళాడంట. కొడుకు షాప్కి వచ్చాడు. షాప్ రాగానే ఇంటి దగ్గర నుంచి కాల్, నాన్న లేడు అని. అని చూడండి, మరణం ఎలాగొచ్చింది చూడండి. జస్ట్ అప్పుడే ఇంటికి వెళ్ళాడు, అప్పుడే ఇంటి నుంచి వచ్చాడు, మరణం. షాక్. వి డోంట్ నో. ఈరోజు నువ్వు ఆలోచించు, నెక్స్ట్ అవర్ ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ గంట ఎలా ఉండబోతుందో నీకు తెలియదు. వి డోంట్ నో ఎనీథింగ్. దట్స్ వాట్ దేవుడు అన్నాడు, రేపటి కోసం ఆలోచించుకో. ఎందుకంటే రేపటి కోసం అంటే నీకు అంతా ఇది లేదు. ఈ రోజు కోసం ఆలోచించు. ఈ రోజు నెక్స్ట్ అవర్లో ఏం జరగబోతుందో, నెక్స్ట్ సెకండ్లో ఏం జరగబోతుందో దానికోసం నువ్వు ఆలోచించు. బీ అలర్ట్ అంటున్నాడు దేవుడు. అలర్ట్గా ఉండు. ఇప్పుడు నువ్వు అలర్ట్గా ఉండాల్సిందే. సో దేవుని ప్లాన్లో నువ్వు రావాలి, దేవుని ప్లాన్లో ఉండాలి. దేవుని ప్లాన్లో కలిగి ఉంటే గొప్పగా నువ్వు దీవించబడతావు అని మనం చూస్తే చూడండి, ఆయన దేవుని ప్లాన్లోకి వచ్చేసినట్టు మనం చూస్తున్నాం. ఎన్ని విషయాలు మనం చూసాం. ఆయన లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. రెండోది విశ్వాసం కలిగి ఉన్నాడు. మూడోది దేవుని ప్లాన్లోకి ఆలోచించాడు. దేవుని ప్లాన్లో ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడోది దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు కొనమన్నాడు? దేవుడు ఆ భూమిని ఎందుకు కొనమన్నాడు? అది ఇర్మియా అక్కడ ఉండి ఉంటానుక, ఇల్లు కట్టుకుంటానుక? అసలు ఇర్మియా జైల్లో ఉండి ఎందుకు కొన్నాడు? అది ఆ భూమిని ఎందుకు కొన్నాడు? మంచి ఇల్లు కట్టుకుని ఇర్మియా, అసలు చెప్పాలంటే ఇర్మియా కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటే ఐగుప్తుకి వెళ్ళి చనిపోతాడు. ఆ కొన్న చోట్ల కూడా చావడు. అసలు భూమిని ఎందుకు కొనమన్నాడు దేవుడు? వై గాడ్ టోల్డ్ ఇర్మియా టు బై ద ల్యాండ్? ఎందుకు కొనమన్నాడు?
ఎందుకు కొనమన్నాడంటే ఇశ్రాయేలీ ప్రజలకు ఒక పాఠం నేర్పించింది ఏంటంటే, మీరు వెళ్ళిపోతారేమో, మీరు బానిసలుగా వెళ్ళిపోతున్నారేమో, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఇక్కడ ఈ దేశానికి తీసుకొచ్చి మళ్ళీ మీ జీవితాలు నేను కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. అది కూడా దేవుడు ఈ భూమిని కొను, ఆ భూమిని ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయి, ఇది టెంపరీ మాత్రమే, మళ్ళీ వారి జీవితాలు నేను తిరిగి కడతాను అంటున్నాడు దేవుడు. తిరిగి కడతాను అన్నాడు. ఎవరైతే చెదిరిపోయారో వారందరినీ మళ్ళీ నేను తీసుకొస్తాను అంటున్నాడు. వారందరినీ తీసుకొచ్చి మళ్ళీ వారిని కడతాను అంటున్నాడు అన్నమాట. ఇట్స్ అ ప్రామిస్, దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. హనీయేలు దేవుని వాగ్దానంలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. గాడ్స్ ప్రామిస్. ఈరోజు మనం అందరము దేవుని వాగ్దానంలో ఉన్నామా లేదా? ఉన్నారా మీరు? ఏ వాగ్దానంలో ఉన్నారు మీరు? ఏ వాగ్దానంలో ఉన్నారు? ఈ క్వశ్చన్లు అయితే మనకు ఎక్కువ కదా. క్వశ్చన్లు అందరం ఎక్కడో నిద్రపోయినట్టు ఉంటాం, ఎక్కడో ఉంటాం. గాడ్ సేస్ వాగ్దానాలు అంటే, ఇప్పుడు ఏ వాగ్దానంలో అంటామని మనకు వాగ్దానం ఏంటంటే రెండో రాకడ వాగ్దానం, అవునా లేదా? రెండో రాకడ వాగ్దానం ఉంది మనకి. గాడ్స్ ప్రామిస్ ఇస్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. రెండో రాకడికి ఆయన వస్తాడు, రెండో రాకడికి మనల్ని తీసుకెళ్తాడు, ఆయన మనకి రాజ్యం ఇస్తాడు, ఆయన రాజ్యంలో ఒక భాగం ఇస్తాడని. దిస్ ఆల్ వాగ్దానం, ఎన్ని ప్రామిసెస్. సో క్రైస్తవులు అందరూ ఏంటంటే ఒక ప్రామిస్లోకి వచ్చారేంటి? మేము క్రీస్తు రక్తం ద్వారా రక్షించబడ్డాం. ఇట్స్ అ వాగ్దానం, అది ఇట్స్ అ ప్రామిస్. మనం అందరం రక్షించబడ్డాం ఈరోజు. ఇట్స్ అ ప్రామిస్. వి కేమ్ ఇన్ టు హిస్ ప్రామిస్. దేవుని వాగ్దానంలోకి మనం వచ్చాం. హనీయేలు ఏ ప్రామిస్లోకి వచ్చాడు? వాగ్దానంలోకి వచ్చాడండి. ఇదిగో ఇశ్రాయేలీ ప్రజలు మళ్ళీ తిరిగి ఈ స్థలానికి వస్తారు అని వాగ్దానం, అది ప్రామిస్. ఈ బిలీవ్ దట్ ప్రామిస్. ఆ ప్రామిస్ బిలీవ్ చేశాడు, నమ్మాడు. వాగ్దానం అంటే ఊరికనే దేవుడు మాట్లాడింది అమ్మేమంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు హనీయేలు ఇదిగో తిరిగి కడతాడు దేవుడు జీవితాలు, మళ్ళీ ఇశ్రాయేలీ ప్రజల జీవితాలు మళ్ళీ దేవుడు తిరిగి కడతాడు. ఇదిగో ఈరోజు నువ్వు నీ భూమిని అమ్మాల్సి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక పాఠం ఇది, వారు నేర్చుకోవాలి. ఎందుకు ఇర్మియా ఈ భూమిని కొన్నాడు అంటే, ఇదిగో యెహోవా తిరిగి మళ్ళీ ప్రజల్ని కడతాడు, తీసుకొస్తాడు ఈ భూమి మీదకి అని ప్రజలు తెలుసుకోవాలి అని ఇర్మియా ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, హనీయేలు దేవుని ప్రామిస్, వాగ్దానంలోకి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. వాగ్దానంలోకి వచ్చిన వ్యక్తిగా మనం అందరం ఆయన వాగ్దానాలన్నీ మెయింటైన్ చేయాలని ఆయన ప్రామిస్ ఇస్తున్నాడు. అంటే 31st నైట్, డిసెంబర్ 31st నైట్ వచ్చిన వాగ్దానం ఒకటే సరిపోదు మనకి. ప్రతి దినము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ప్రతి దినము ఆయన మనతో మాట్లాడి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో కీడు నుంచి నేను రక్షిస్తాను అంటున్నాడు, నీకు మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రతి అపాయం నుంచి దేవుడు నీకు మేలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు దేవుడు మాట్లాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు us. ఎందుకు దేవుడు మాట్లాడు? ఇట్స్ ఆల్ ప్రామిసెస్. కానీ అవి మన జీవితంలో అది ఫుల్ఫిల్ అవుతున్నాయి మన జీవితంలో. అది మనం నమ్మాలి. ఎస్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ అని నమ్మాలి. మనం విశ్వాసంగా మనం నమ్మాలి. అది ఇక్కడ ఆ ప్రామిస్లోకి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాము హనీయేలు. సో దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది మనం బలంగా పట్టుకోవాలి. ఎస్, ఈ ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అని మనము ఒక కాన్ఫిడెన్స్తో ఉండాలి. కాన్ఫిడెన్స్ కలిగి ఉంటే ఖచ్చితంగా అది మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. సో రిస్టోరేషన్, దేవుడు తిరిగి కడతాడు. సో లాస్ట్గా మనం చూస్తే ఏంటంటే ఆయన ఏం చేశాడు? వెళ్ళాడు, అమ్మటానికి రెడీ అయ్యాడు, అన్నీ చేశాడు కదా. సో ఇక్కడ మనం చూస్తాం నమ్మకం. ఆయనకి నమ్మకం ఏంటి?
ఇర్మియా జైల్లో ఉన్నా కూడా ఏం చేస్తాడు? నా భూమిని కొంటాడు. అంటే చూడండి, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోరా బాయ్ అని అడుగుతావా? ఎవరైనా వెళ్తారా జైలు దగ్గరికి? జైలు దగ్గరికి వెళ్ళి అరే బాబా నా భూమి నాకు కొనరంటే వాడు చెప్పు తీసి నేను కొడతాడు. అరే నేను ఎక్కడున్నా, నువ్వు ఏం అడుగుతున్నావురా? ఎవరలేదా? ప్రాక్టికల్. నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అడిగి క్వశ్చన్ ఏంటి? ఎప్పుడు బయటకు వస్తావు, ఎలా బయటికి తీసుకురావాలని అడుగుతావు, కానీ నా భూమి కొంటావని అడుగుతావా? అని వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఇది దేవుని ప్లాను, దేవుని వాగ్దానం, ఇది జరుగుతుంది. నమ్మకముతో వెళ్ళాడు అక్కడ. నమ్మకం ఇర్మియా కొంటాడని నమ్మకంతో వెళ్ళాడు. అలా చెప్పినట్టు అక్కడ ఇర్మియా కొన్నట్టు మనం చూస్తున్నాం. హీ హాస్ బాట్ బికాస్ ఇర్మియా కూడా దేవుడు తెలియజేసేది యెహోవా వాక్కు అని నమ్మాడు. నమ్మకం. ఇద్దరు వేసుకున్న పునాది చూడండి ఎలాగుందో, నమ్మకం మీద. ట్రస్ట్. దే ట్రస్టెడ్ గాడ్ ద ఆల్మైటీ. యెహోవాని నమ్మారు. సో ప్రతి పనిలో మనం నమ్మకంతో ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి మనం. యు షుడ్ ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నమ్మకూడదు భూమి మీద. ఎవరిని నమ్మకూడదండి. నమ్మామా మోసపోతాం. ఒక రీసెంట్గా జరిగిన వ్యక్తి పేరు చెప్పాలని నేను అనుకోవట్లేదు, బాగా క్లోజ్గా ఉన్న బ్రదరే మనకు సంఘం. ఆయన ఏం చేశాడంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. పాపం తెలియదు ఎలాగంటే, ఎలా నమ్మించారంటే అన్ని ప్రూఫ్స్ పెట్టి పాపం ఆ బ్రదర్ని నమ్మించేశాడు. ఇదిగో ఇది ఇంత అమౌంట్ పే చేస్తే నీకు ఇది జరుగుతుందని నమ్మించేసాడు. పాపం ఊబిలో పడిపోయాడు. అమౌంట్ ఆల్రెడీ కట్టేశాడు. అమౌంట్ కట్టేసి అంత అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఎలాగంటే ఒకసారి ఆ చోటుకి వెళ్ళి చూడండి బ్రదర్, కావాలంటే నేను కూడా వస్తాను బ్రదర్, నేను కూడా వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తాను బ్రదర్, లెట్స్ గో టుగెదర్ అని దాదాపు 2 వారాల నుంచి ఆయనకి ఫోన్ చేస్తున్నారు బ్రదర్. ఆ బ్రదర్ కూడా ఏం చేస్తున్నాడు, ఆయనకు ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు కాదని అది డిలే చేస్తా తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ రీసెంట్గా తెలిసింది ఏంటంటే అతను ఒక ఫ్రాడ్, డబ్బు తీసుకున్నాడు. దాదాపు వాళ్ళకి లాస్ ఒక 60,000 పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో ఉన్నాడు. 60,000 ఏంటండి, ఇంకా ఆల్రెడీ లక్షలు ఆల్రెడీ దాదాపు 3-5 లక్షల దాకా టోపీ పెట్టేసాడంట. ఆల్రెడీ కంప్లైంట్ కానీ జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏంటి 60,000 నాకు వస్తుంది అంటే పోలీసులు అన్నారంట ఏంటి రా. నమ్మకం అది ఎవరి మీద? మనుషుల మీద. అందుకని దేవుడు అంటున్నాడు, మనుషుల మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావంటే జరగదని జీవితం. మోసపోతాను. నీ నమ్మకం అనేది దేవుని మీద ఉండాలి, దేవుని మీద. ఇప్పుడు అన్నీ అనుకోవచ్చు కదా, నేను అక్కడికి వెళ్ళి అమ్ముతాను, నేను అసలు ఏం జరుగుతుందో కొనడేమో అనుకోవచ్చు, లేదు అనుకోవాలి. అండ్ ట్రస్ట్, అంత నమ్మకం అంత ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. వి షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో అన్ని ద్వారాలన్నీ ఓపెన్ అయిపోతాయి. అంటే ట్రస్ట్ ఆన్ గాడ్. నమ్మకం అనేది మనుషుల మీద కాదు. వారు చూసి వారు అంతా దీవించబడ్డారంటే మేబీ వారు దీవించబడ్డారు, వారి నమ్మకం. అన్యులు కూడా దీవించబడుతున్నారు. వాళ్ళని చూసి నువ్వు వాళ్ళని దేవుడు దీవించను, అది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నీ దీవులు వేరే. నువ్వు లోకంతో నువ్వు కంపేర్ చేసుకోకు. నెవర్ కంపేర్ విత్ ద వరల్డ్. యు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ ద ఆల్మైటీ. నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఆనియాలు ఏం చేశాడండి? దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం. సో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి విషయం మనం చూస్తే ఆయన ఏంటంటే
దేవుని మాటకి, అన్యులు దేవుని మాటకి లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. రెండోది విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడవది దేవుని ప్లాన్లోకి అతను వచ్చాడు, దేవుని ప్లాన్లోకి వచ్చాడు. నాలుగోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానానికి ఆయనలో దానిలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఐదోది మనం చూసింది ఏంటంటే నమ్మకము కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అన్నియేలు పేర్లో దాగి ఉన్నది దేవుని బహుమానం, దేవుని కృప, దేవుని కనికరము కలిగి ఉన్న వ్యక్తిగా అన్నియేలు మనము చూస్తున్నాం. దయచేసి లేచి నిలబడండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను.